హే గాయ్స్ వాట్సాప్ దిస్ ఇస్ చందన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఈ రోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియో మీ అందరికి తెలియాలని ఈ వీడియోని షూట్ చేస్తున్నాను అనమాట. ఐ రియలీ వాంటెడ్ టు షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీ వన్. సో రీసెంట్గా నాకు జరిగిన ఒక సిచ్యువేషన్ ఏదైతే నన్ను టెన్షన్ పెట్టిందో, ఏదైతే మమ్మల్ని చాలా యునో స్ట్రెస్కి లీడ్ చేసిందో దాని గురించి నేను షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో ఐ నో నేను అన్ని వీడియోస్ పెడతాను అన్ని చెప్పాను, బట్ నా వల్ల అవ్వట్లేదు. మై బాడీ ఈజ్ నాట్ సపోర్టింగ్. అందుకే చాలా వరకు నేను షార్ట్ వీడియోస్ లోనే నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. మోస్ట్లీ అది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, యూట్యూబ్ అంతా యాక్టివ్గా ఉండట్లేదు. బట్ ఈ విషయం కొంచెం లెంతీగా ఉంటుంది అండ్ ఈ విషయం అందరికి తెలియాలన్న థాట్ తోటి ఈ వీడియో నేను షూట్ చేస్తున్నాను అనమాట. సో యా, లెట్స్ బిగిన్. నేనైతే నా థర్డ్ ట్రైమిస్టర్లో ఎంటర్ అయిపోయాను. మనకు ఎంటర్ అయ్యే ముందు లైక్ 28th వీక్ ఆ టైంలో మనకు ఒక టెస్ట్ రాసిస్తారనమాట డాక్టర్, విచ్ ఇస్ ఫర్ గ్యాస్టేషనల్ డయాబెటీస్ అనమాట. మనకు డయాబెటీస్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఈ టెస్ట్ రాస్తారు. అండ్ దాంతోపాటు వేరే టెస్టులు కూడా రాస్తారనమాట, లైక్ హిమోగ్లోబిన్ అండ్ థైరాయిడ్, బీపీ, ఇవన్నీ స్టేబుల్గా ఉన్నాయా లేవా ఇవన్నీ చెక్ చేయడం కోసం. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా బాడీలో, ఇవన్నీ దానికోసం బ్లడ్ టెస్ట్ కూడా రాస్తారనమాట. సో నాకు కూడా ఇలానే రాశారు. సో ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అన్నది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో బిఫోర్ నేను చెప్పే ముందు ఏంటంటే, మనం ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్, మనకు ఇంత నాలెడ్జ్ ఉంటుంది, బట్ స్టిల్ కొన్ని విషయాలలో మనం బ్లైండ్గా కొంతమందిని నమ్మేస్తాం అనమాట. సో అలా నమ్మకుండా ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా మీకు ఆ సిచ్యువేషన్లో ఏదైనా ఇది కరెక్ట్ కాదు అనిపించినా ఫస్ట్ మీరు డాక్టర్ని సజెషన్ తీసుకున్న తర్వాతనే వేరే పనులన్నీ చేయాలి అన్నది నాకు క్లియర్గా అర్థమైంది అనమాట. సో యా, ఏం జరిగిందో నేను చెప్తాను. సో నాకు ఈ టెస్ట్లన్నీ రాశారు. శివ ఒక ఎక్స్ యూనో డయాగ్నోసిస్ నుంచి, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, ఎందుకంటే ఒక్క పర్సన్, అది కూడా ఈ సిటీలో ఒక పర్సన్ వల్ల జరిగిన దాని గురించి డయాగ్నోసిస్ని నేను బ్లేమ్ చేయదలుచుకోలేదు. సో ఒక ఎక్స్ డయాగ్నోసిస్ నుంచి మేము ఇవన్నీ బుక్ చేసుకున్నాం అనమాట, బ్లడ్ టెస్ట్ అండ్ గ్లూకోజ్ టెస్ట్. సో అందరికీ తెలిసే ఉంటుంది గ్లూకోజ్ టెస్ట్ ఎలా చేస్తారు ఏంటి అన్నది. నాకు కూడా తెలుసు, లైక్ ఇప్పుడు ప్రెగ్నెంట్ని కాబట్టి రీల్స్ అన్నీ అవే వస్తూ ఉంటాయి అన్నమాట. సో యా, వాటర్లో ఒక ప్యాకెట్ గ్లూకోజ్ కలుపుకొని తాగాలి అన్న వరకు నాకు తెలుసు అనమాట. సో నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇలాంటి టెస్ట్ అనేది జరగలేదు. మేబీ బ్లడ్ టెస్ట్ తీసుకొని దాంట్లో నుంచే టెస్ట్ చేశారా ఏంటి అన్నది జీరో నాలెడ్జ్. బట్ నాకైతే ఈ టెస్ట్ జరగలేదు. లైక్ వాటర్ తాగి దాని బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం ఇలా అయితే జరగలేదు అనమాట, నాకు బాగా గుర్తు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, నా పర్సన్ ఎవరైతే నాకు బ్లడ్ శాంపిల్స్ తీసుకొనికి వస్తారో వాళ్ళు ఏం చెప్పారంటే, మార్నింగ్ 7:30కి లేచి బ్రేక్ఫాస్ట్ తినేసి, బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే లైక్ 5 to 10 minutes గ్యాప్ తర్వాత గ్లూకోన్ డి ఏదైతే స్టోర్లో దొరుకుతుందో ఆ గ్లూకోన్ డి తెచ్చుకోండి. అది 75 grams ఆఫ్ గ్లూకోన్ డి పౌడర్ వాటర్లో కలుపుకొని తాగేయండి. తాగిన తర్వాత 2 hours తర్వాత నేను వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వెళ్తాను, బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్స్ తీసుకొని వెళ్తాను అని చెప్పారు. సో నేను కూడా సేమ్ అలానే ఫాలో అయ్యాను. బ్రేక్ఫాస్ట్ తిన్నాను, తిన్న 10-15 minutesకి గ్లూకోజ్ వాటర్ అనేది తాగాను. తాగి 2 hours తర్వాత తను వచ్చి బ్లడ్ తీసుకొని వెళ్ళాడు, యూరిన్ అండ్ బ్లడ్ శాంపిల్స్ 2 తీసుకొని వెళ్ళాడు. అయిపోయింది. సో నాకు అక్కడే కొడుతుంది అనమాట. సో ఈ టెస్టే మనకు డయాబెటీస్ దాని గురించి. ఈయన ఫుడ్ బ్రేక్ఫాస్ట్ తినమన్నాడు, మళ్ళీ వాటర్ తాగమన్నాడు. సో ఇవి రెండు చేస్తే యూనో ఆటోమేటిక్గా షుగర్ లెవెల్ అన్నది ఎక్కువగానే కనిపిస్తుంది కదా, ఎలానో ఏంటి అని అనుకున్నాను నేను. బట్ యా, వాళ్ళు చాలామందికి చేస్తుంటారు, వాళ్ళకి తెలియకుండా ఉంటుందా అన్న థాట్లో నేను ఉండే అనమాట. ఇట్స్ ఫైన్, వాళ్ళకు తెలుసు కదా అన్న థాట్లో నేను ఉండే. నాకు వచ్చిన డౌట్ని కూడా నేను అట్లీస్ట్ గూగుల్లో కానివ్వండి, చాట్‌జీపీటీలో కానీ పెట్టుంటే నాకు తెలిసేది. అది కూడా చేయలేదు నేను. బ్లైండ్‌గా పర్సన్‌ని నమ్మాను అనమాట. అఫ్కోర్స్ వాళ్ళు ఇలాంటివి చాలా చేస్తుంటారు, ఎందుకు మనం నమ్మం చెప్పండి వాళ్ళని. సో అలా నమ్మేశాను. ఆఫ్టర్ 2 days మాకు రిపోర్ట్స్ వచ్చాయన్నమాట.
హిమోగ్లోబిన్ కొంచెం తక్కువగా ఉంది అని చెప్పింది. కొంచెం నాకు ఈ కాఫ్ ఉండడం వల్ల, హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల, ఈ కాఫ్ ఇదంతా ఉండడం వల్ల లైట్గా ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. ఫైన్. నాకు గెస్టేషనల్ డయాబెటీస్ రిపోర్ట్ ఇంకా రాలేదన్నమాట అప్పటికి. సో అది వచ్చేటప్పుడు తీసుకురండి అని చెప్పింది డాక్టర్. సరే అని చెప్పి అది ఒక 1 డే తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాత ట్విస్ట్ ఇక్కడ, గెస్టేషనల్ డయాబెటీస్ వాజ్ 202, విచ్ ఇస్ వెరీ వెరీ హై అనమాట. సో 202 అని చూడగానే అసలు నాకు ఆన్ స్పాట్లో నాకు చెమటలు పట్టేస్తున్నాయి. ఏంటి ఇంత డయాబెటీస్ ఉంటే ఎట్లా, ఇప్పుడు బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, అంటే ఇప్పుడు నేను ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్న 100 క్వశ్చన్స్ నా మైండ్లో రన్ అయ్యాయి అనమాట. ఆల్మోస్ట్ చేశాను నేను, ఏంటి అసలు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఇది ఎలా అటాక్ అయ్యింది ఏంటి అని చెప్పి. అండ్ చాలా మంది ప్రెగ్నెన్సీ లేదు కామన్గా వచ్చేస్తుంది అనమాట. బట్ యా వస్తుంది అన్నది వేరు. బట్ ఆల్ ఆఫ్ సడన్గా నాకు ఇంత హై లెవెల్ ఆఫ్ డయాబెటీస్ ఉంది అన్నప్పుడు చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను నేను. రిపోర్ట్స్ తీసుకున్నాము. వి ర్యాన్ టు అవర్ డాక్టర్ అనమాట ఆన్ స్పాట్లో. వెంటనే వెళ్ళాము. ఆ రోజు ఏం జరిగిందంటే డాక్టర్ డెలివరీస్కి వెళ్ళారనమాట. డెలివరీస్ ఉన్నాయి, వెళ్ళారు. ఒక 2-3 hours ఈజీగా టైం పడుతుంది డాక్టర్ రానికి. రేపు రండి అని చెప్పారు. సో ఓకే అని చెప్పి మేము హాస్పిటల్లో ఎక్కడైతే బ్లడ్ టెస్ట్ తీసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో యూజువల్లీ మాకు బయట కంపెనీ ద్వారా వస్తాయి కాబట్టి మేము బయటనే చేయించుకుంటాము. బట్ హాస్పిటల్స్లో కూడా ఉంటాయి కదా బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయడము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో ఇలా మాకు బ్లడ్ టెస్ట్ చేసుకున్నారు, ఇంత షుగర్ వచ్చింది, ఇంత షుగర్ లెవెల్ చూపిస్తుంది అంటే తను అడిగాడు అనమాట ఎలా ప్రాసెస్ అయ్యింది ఇది అని చెప్పి. సో ఇలా బ్రేక్ఫాస్ట్ తిని ఒక 20 minutes తర్వాత గ్లూకోజ్ వాటర్ తాగింది. 2 hours తర్వాత వచ్చి తీసుకెళ్లారు అది అని చెప్తే, సో ఆబ్వియస్లీ షుగర్ లెవెల్ పెరిగే ఉంటుంది కదా సార్, ఇలా అసలు ఇది ప్రాసెస్ కరెక్టేనా, నార్మల్ పీపుల్ ఇలా చేసినా కానీ వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా హైగానే కనిపిస్తాయి. సో అసలు ఎవరు చెప్పారు మీకు ఇలా చేయాలి, అది అంత రాంగ్. మీరు ఇప్పుడు ఈ రిపోర్ట్స్ మీరు మేడంకి చూపించుంటే మేడం ఇంకో థాట్ కూడా ఆలోచించకుండా మెడిసిన్ రాసి ఇచ్చేసేది ఉందేమో అనుకొని. సో ఎంత ప్రాబ్లం అయ్యేది ఇప్పుడు. సో ఇది అసలు కరెక్ట్ ప్రొసీజరే కాదు. అసలు ఆ గ్లూకోన్ డి వాటర్ తాగొద్దు. ప్రెగ్నెంట్ ఉమెన్కి సపరేట్ ప్యాకెట్ ఉంటుంది షుగర్ టెస్ట్ అప్పటికి. సో ఆ ప్యాకెట్ మాత్రమే తాగాలి. సో మీకు ఎవరైతే చేశారో అదంతా రాంగ్ ప్రొసీజర్ చేశారు అని చెప్పి ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసాడు అనమాట. సో ఇక్కడ మనకు 2 ways ఆఫ్ గెస్టేషనల్ డయాబెటీస్ టెస్టింగ్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి విత్ ఫాస్టింగ్, సెకండ్ వచ్చేసి వితౌట్ ఫాస్టింగ్ అనమాట. కొంతమందికి వితౌట్ ఫాస్టింగ్ సజెస్ట్ చేస్తారు, కొంతమందికి విత్ ఫాస్టింగ్ సజెస్ట్ చేస్తారనమాట. సో నాదైతే వితౌట్ ఫాస్టింగ్, నేను ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తినాలి. సో ఆయన ఏం చెప్పాడంటే బ్రేక్ఫాస్ట్ తిని 1.5 hour గ్యాప్ ఇచ్చి బ్లడ్ టెస్ట్ వాళ్ళు వస్తారు. ఫస్ట్ బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు. బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్ తీసుకున్న తర్వాత వాటర్లో ఈ గ్లూకోజ్ వాటర్ కలుపుకొని తాగాలి. ఏదైతే ప్రెగ్నెంట్ ప్యాకెట్ ఉందో ఆ వాటర్ తాగాలి. మళ్ళీ 1 hour తర్వాత వచ్చి ఇంకొక బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు అని చెప్పారు. మా ఫ్యూజులు అవుట్ అయిపోయి, ఇంత ప్రాసెస్ని వాడు జస్ట్ సింపుల్గా ఒకటేసారి అంటే 2 times రాకుండా వాడు 2 ఒకటేసారి తాగిపిచ్చేసి తినిపించేసి 2 hours తర్వాత వచ్చి బ్లడ్ శాంపిల్ అండ్ యూరిన్ శాంపిల్ తీసుకుని వెళ్ళి ఇంత చేసాడనమాట. మనము కొంచెం జాగ్రత్తగా లేకుండా ఈ రిపోర్ట్స్ నేను మేడంకి చూపించేసి ఆమె నాకు డయాబెటీస్ ఉందనుకొని టాబ్లెట్స్ మెడిసిన్ అలా ఇచ్చేసి నేను అవి తీసుకొని అవంతా ఆలోచిస్తేనే నాకు ఎంత భయం వేసిందో. అసలు ఏం చేసాము మనం, ఇంత రీసెర్చ్ చేయకుండా ఎంత పెద్ద మిస్టేక్ ఎలా చేసామని చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాను అనమాట నేను. సో మళ్ళీ శివ ఇంటికి వచ్చి అన్ని టెస్ట్లు మళ్ళీ పెట్టాడనమాట ఇంకొక ల్యాబ్ నుంచి. సో వాళ్ళు ఎంత క్లియర్గా అంటే బుక్ చేసుకునేటప్పుడు క్లియర్గా అన్నీ మెన్షన్ చేశారు. మీరు బ్రేక్ఫాస్ట్ తిన్న 1.5 hourకి మాకు బ్రేక్ఫాస్ట్ చేయగానే మాకు కాల్ చేయండి, 1.5 hourకి చూసుకొని మేము వస్తాము అని చెప్పారు. కరెక్ట్గా 1.5 hourకి ఆ పర్సన్ వచ్చాడు. నా బ్లడ్ శాంపిల్ యూరిన్ శాంపిల్ తీసుకొని వాటర్లో ఏదైతే గ్లూకోజ్ పౌడర్ ఉంటుందో వాళ్ళు తెచ్చింది ప్రెగ్నెంట్ లేడీ కోసం, అది తనే కలిపించి అది నేను తాగేంత వరకు అక్కడే ఉండి నేను తాగాక టైంని కరెక్ట్గా నోట్ చేసుకొని ఎగ్జాక్ట్లీ మళ్ళీ 1 hourకి వచ్చి మళ్ళీ బ్లడ్ శాంపిల్ తీసుకొని వెళ్ళాడనమాట. సో ఇట్ ఈస్ లైక్ ప్రాపర్గా
టెస్ట్ చేశాడు. ఇది ప్రాసెస్ అని నాకు అప్పుడు అర్థమైంది. మీరు అందరూ అనుకోవచ్చు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉంటుంది కదా అని చెప్పి. సీరియస్లీ ఇలాంటి టెస్ట్ అయితే నేను చేయలేదు. అప్పుడు జస్ట్ బ్లడ్ టెస్ట్లు అవి ఇవి ఇచ్చాను, కానీ ఇట్లా వాటర్ తాగడం మాత్రం నేను చేయలేదన్నమాట. అందుకే నాకు అసలు తెలీదు. నేను అట్లీస్ట్ వేరే వాళ్ళనైనా అడిగేది ఉండే, బట్ ఐ బ్లైండ్లీ ట్రస్టెడ్ దట్ పర్సన్ అనమాట. వాళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు కదా అన్న థాట్ తోటి మేము బ్లైండ్గా ట్రస్ట్ చేసాము. సో ఈ బ్లడ్ శాంపిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత నా షుగర్ లెవెల్ వాజ్ 111 అనమాట, విచ్ ఇస్ నార్మల్. అసలు నాకు గెస్టేషనల్ డయాబెటీసే లేదు. థ్యాంక్ గాడ్ అని అనుకున్నాను. ఎంత పెద్ద సిచ్యువేషన్ నుంచి నేను బయటపడ్డాను అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకు నాకు అసలు నిద్ర పట్టలేదు, ఏంటి అసలు అని చెప్పి. హోప్ఫుల్లీ నేను అనుకున్నట్టే నాకు గ్యాస్ట్రేషనల్ డయాబెటీస్ లేదు. బట్ యా, హిమోగ్లోబిన్ కొంచెం తక్కువగా ఉంది. సో దానికోసం ఐరన్ ఇంజెక్షన్స్ అవి ఇచ్చారనమాట. సో అలా నా గ్యాస్ట్రేషనల్ డయాబెటీస్ టెస్ట్ ఏదైతే ఉందో రోలర్ కోస్టర్ లాగా ఇంత జరిగిందనమాట. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ ఇన్ఫర్మేషన్. ఏదైనా డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు క్లియర్గా తెలుసుకోండి ఆ ప్రాసెస్ ఎందుకు, ఏంటి, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నీ క్లియర్గా తెలుసుకోండి. వీ డూ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్, ఇంట్లో బయట అందరూ ఉంటారు. ఈ టెస్ట్ మీకు అయ్యిందా, ఎలా జరిగింది, ఏంటి ప్రాసెస్ అన్నది క్లియర్గా తెలుసుకోండి. ఇంత నాలెడ్జ్ ఉన్న మనమే ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, అసలు ఐడియా కూడా లేని వాళ్ళు, లైక్ కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలా జరుగుతాయి వాళ్ళకి అని అనిపించింది. సో వి అగైన్ థాట్ ఆఫ్ రేజింగ్ అ కంప్లైంట్. ఇంకా శివ ఏం చేశాడో ఐ రియలీ డోంట్ నో. బట్ ఆ రోజు మాత్రం నేను చాలా సఫర్ అయ్యాను. ఫిజికల్గా మెంటల్గా రెండు డిస్టర్బ్ అయ్యాను అనమాట. అన్నిసార్లు బ్లడ్ వేయించుకోవడము, ఆ వాటర్ 75 grams ఆఫ్ గ్లూకోజ్ వాటర్ తాగడం అంటే ఇట్స్ లైక్ ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా అండి. అంత గ్యాస్ లాగా ఫామ్ అయిపోతుంది అంత స్వీట్ వాటర్ తాగడము. ఇట్ వాజ్ సో పెయిన్ఫుల్. అది 2 times అయ్యేసరికి నాకు చాలా బాగా అనిపించింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎండ్ ఆఫ్ ద డే రిపోర్ట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఐ వాజ్ ఓకే టు డూ సెకండ్ టైమ్ యాజ్ వెల్. సో క్లియర్గా అన్నీ నార్మల్ ఉన్నాయని చెప్పడంతో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో దిస్ ఈస్ వాట్ ఐ రియలీ వాంటెడ్ టు టెల్. జస్ట్ అలా బ్లైండ్గా నమ్మేయకుండా రీసెర్చ్ చేయండి. ఏ టెస్ట్లు అయినా సరే. మేము చాలా జాగ్రత్తగా ఉండే వాళ్ళమే. మాకే ఇలా అయ్యింది అని అనిపించింది నాకు. శివ చాలా కేర్ఫుల్గా ఉంటాడు ప్రతి విషయంలో. సో ఈ టెస్ట్ అన్నది వాళ్ళకి తెలియకుండా ఉంటుందా అన్న థాట్ తోటి మనం బ్లైండ్గా నమ్మాం చూడండి ఒక పర్సన్ని. దట్ ఈస్ ద బిగ్ మిస్టేక్. ఎవరిని నమ్మొద్దు అసలు. మనమంతా రీసెర్చ్ చేసిన తర్వాతనే వీ హ్యావ్ టు ప్రొసీడ్ అన్నది నాకు అర్థమైంది. సో యా గైస్, దిస్ ఈస్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ అని అనిపించింది. అసలు ఈ ప్రెగ్నెన్సీలో నాకు చాలా ఎఫెక్ట్స్ పడ్డాయి అనమాట. ఎన్టీ స్కాన్ ఒకటి, దెన్ ఇంకొకటి ఇది. సో యా, హోప్ఫుల్లీ థర్డ్ ట్రైమిస్టర్ ఎంటర్ అయిపోయాను అండ్ ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్ అనే అనుకుంటున్నాను. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్సో. సో యా, దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. జస్ట్ అ బిగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏదైనా బ్లడ్ టెస్ట్ ఏదైనా ఉంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ కనుక్కొని చేపించుకోండి. ఒకసారి డబ్బులు పోతే పోయాయి. ఒకసారి రిపోర్ట్స్ వచ్చాక మీకు ఏమైనా డౌట్ ఉంది, ఇది నా రిపోర్ట్స్ కాదు, ఇది ఇలా కాదు అని అంటే సెకండ్ టైం గో ఫర్ ఏ సెకండ్ ఒపీనియన్. నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో అసలు తప్పే కాదు. సెకండ్ ఒపీనియన్ తీసుకొని వెళ్ళండి. సో యా, దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో యా గైస్, that's it. See you all in next video. Bye.